వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలోని దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. చౌదమ గట్టిగా, సర్వశక్తుల వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఎందరు అభివృద్ధి పొందాలనుకుంటున్నారు? యోబు గ్రంథం 22:23 వచనం చదువుతున్నాను. అభివృద్ధి పొందాలనుకున్న వారు చేతి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వచనాన్ని గట్టిగా చదువుతాం. సర్వశక్తుల వైపు నీవు తిరిగిన ఎడల అంటే ఈ రోజుల్లో మనం ఉద్యోగాల వైపు, మన వ్యాపారాల వైపు, పొలం పనుల వైపు, ధనం వైపు, సహాయం చేస్తారని పెద్దల వైపు, ఎవరో వైపు తిరిగి ఉన్నావు, ప్రయత్నం చేస్తున్నావు. మంచిదే, ప్రయత్నం తప్పు కాదు. అయితే వాళ్ళందరికంటే మించినోడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను చేసినవాడు దేవుడు. అంటే ఎవరు? నిన్ను సృజించినవాడు, నీకు వేలుముద్ర ఇచ్చినవాడు, నీ కంట్లో ఐరిస్ పెట్టినవాడు. నువ్వు ఆధార్ కార్డుకి వెళ్ళినప్పుడు నీ వేళ్ళని కూడా వాళ్ళు స్కాన్ చేసుకున్నారు, నీ కంటిని స్కాన్ చేశారు. ఎందుకంటే నీలాంటి కన్ను, నీలాంటి వేలుముద్ర ఉన్నవాడు ఈ ప్రపంచంలో రాబోడు. అంత ప్రత్యేకంగా నిన్ను కలుగు చేసుకున్నటువంటి నిన్ను చేసిన వాడిని నువ్వు కలవాలి. నిన్ను చేసిన సృష్టికర్తైన దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే, సర్వోన్నతులైన దేవుని, శక్తిమంతులైన దేవుని వైపు నువ్వు తిరిగి, ప్రభువా ఇదిగో లోకం వైపు ఇన్నాళ్ళు నేను చూశాను, ఇక నుండి నీ వైపు నేను తిరుగుతున్నాను ప్రభువా, నీవు నాకు కావాలి, నువ్వే మొట్టమొదటి వాడువు నా జీవితంలో ప్రభువా, నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలని సర్వోన్నతుల వైపు నువ్వు తిరిగిన ఎడల, రెండవదిగా అంటాడు, నీ గుడారంలో నుండి సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును, అది వ్యర్థమైనవి ఏవైనా సరే దాన్ని తొలగించుకో. గుడారం అంటే నీ హృదయం అనే గుడారము, నీ దేహం అనే గుడారము. ఇది శిథిలమైపోయే రోజు రాకముందే దీనిలో ఏదైతే దేవునికి విరోధమైనది, పరిశుద్ధాత్మకు విరోధమైంది, వాక్యములకు విరోధమైంది ఏదున్నా దాన్ని దూరంగా తొలగించుకో. దేన్ని తొలగించుకోవాలో మీరు చదవండి గట్టిగా. అభివృద్ధి పొందాలనుకున్న వారు గట్టిగా చదవండి. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మనం ఏం పొందుకుంటాం? అభివృద్ధి. పెద్దవారు ఏం పొందుకోవాలి? అభివృద్ధి. రైతులందరూ అభివృద్ధి, ఉద్యోగస్తులు అభివృద్ధి, వ్యాపారస్తులు అభివృద్ధి, దేవుని పిల్లలందరూ అభివృద్ధి, ఆత్మీయులు కూడా అభివృద్ధి. ఆమేన్, ఆమేన్. సేవకులు కూడా అభివృద్ధి. అభివృద్ధి పొందాలంటే మన గుడారములో, అనండి గట్టిగా, మన గుడారములో దుర్మార్గమైనది ఏదైనా ఉందా, వాక్య విరుద్ధమైనది ఏదైనా ఉందా, ప్రభువా నాలో ఏదైనా ఉంటే దాన్ని తీసేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడగండి, దాన్ని తొలగించమని అడగండి, జ్ఞాపకం చేయమనండి అని చెప్పి ప్రతిరోజు మీరు ఒప్పుకున్న పాపాలను మళ్ళీ ఒప్పుకుంటూ ఉండొద్దు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అపవాదిస్తాడు సాతానుడు. అంటే నువ్వు అప్పుడెప్పుడు ఒప్పుకున్నావు కదా, అది ఇంకా పోలేదు, అందుకే నువ్వు అభివృద్ధి పొందలేదు. దేవుని బిడ్డలారా, నిజముగా పశ్చాత్తాపడినట్లయితే, ఒక్కసారి నిజమైన పశ్చాత్తాపంతో ఒప్పుకున్నట్లయితే మళ్ళా ఆ పాపాలు జ్ఞాపకం చేసుకోవద్దు. మీకు జ్ఞాపకం వచ్చిన వాటిని మళ్ళీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి చెప్పండి? లేదు, లేదు. కోర్టు వారు పలానా వ్యక్తి నిర్దోషాన్ని కొట్టేశారనుకోండి, మళ్ళా కోర్టుకి వెళ్తావా? వెళ్ళదు. సార్ మళ్ళీ ఇంకోసారి తీర్పు ఇవ్వండి సార్ అంటే లాగిపెట్టి వండిస్తాడు. కోర్టులో ఆల్రెడీ నిర్దోషాన్ని తీర్పు తీర్చాడు, ఇంటికి పొమ్మన్నాడు, నీకు కేసు కొట్టేసామన్నారు. ఇంటికి వచ్చే సంతోషంగా ఉంటావా, ఏడుస్తూ కూర్చుంటావా? సంతోషం. కేసు కొట్టేక ముందు ఎలా ఉన్నావు? నిరుత్సాహంతో, బాధతో, ఏమవుతుందన్న భయంతో ఉన్నావు. ఇప్పుడు కేసు కొట్టేశారు అనండి, కేసు కొట్టేశారు. కొట్టేసినప్పుడు ఎలా వెళ్తావు ఇంటికి? సంతోషం. నవ్వొద్దన్నా నువ్వు వస్తుంటది. ఆ రోజు మాత్రం 32 పళ్ళు బయటే ఉంటాయి. ఎవరిని పలకరించినా నా కేసు కొట్టేశారని చాలా సంతోషంగా ఉంటాను. పాపాలు ఒప్పుకున్నప్పుడు కూడా ప్రభు నిన్ను క్షమించాడని తెలియగానే మళ్ళా నువ్వు పాపిలాగా బాధపడుతూ ఉండకూడదు, నువ్వు సంతోషిస్తూ ఉండాలి. మరి మన కోట్లు ఎలా కొట్టేస్తాడు? దేవుని కోట్లు నా పాపాలు నిన్ను బట్టి కొట్టేట్లా, యేసుక్రీస్తు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు కాబట్టి కొట్టేయమంటున్నాడు. నీ పాపములు ఒప్పుకుంటున్నప్పుడు నువ్వు కోర్టులో ఒప్పుకున్నట్టే, నువ్వు ప్రార్థనలో ఒప్పుకుంటున్నప్పుడు వెంటనే సాతానుడు వచ్చి అంటాడు, నిజమే వీడు పాపం చేశాడు, ఏం పాపం చేసిన, ఆ పాపాలు ఉన్నా ఈ పాపాలు ఉన్నా, నిజమే అంటాడు. వెంటనే మధ్యలో యేసయ్య వస్తాడు, అక్కడ నిలబడి, సాతానా నిజమే, నా బిడ్డ ఒప్పుకుంటున్నావన్నీ నిజమే, నువ్వు కూడా పాపాలు జ్ఞాపకం చేస్తున్నావు, ఓకే, ఇదిగో వాడి ఒప్పుకున్న ప్రతి పాపానికి నేను వానికి క్షమాపణకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చంతా నా రక్తం ద్వారా నేను ఇచ్చేశాను కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం అడగడానికి వెళ్ళలేదు, వాడిని క్షమించేసేయాల్సింది. ఒప్పుకోకపోతే యేసయ్య రాడు, ఆయన క్షమించమని అడగడు, మీరు క్షమాపణ పొందలేరు. గనుక ఒప్పుకున్న పాపములు క్షమించబడ్డాయి. బట్టలు ఉతికారు,
తీసి ఆరేయాలా మళ్ళీ ఉతకాలా? ఆరేయాలి. మళ్ళీ ఉతికితే మళ్ళీ 10 సార్లు ఉతికితే ఆ? ఉతికిన బట్టను మళ్ళీ ఉతుకుదాం వాషింగ్ మిషన్ లో తీయడం వేయడం చేస్తే ఇట్లా అవుద్ది. బయటకు వచ్చిన షర్టు ఏమైపోద్ది? చినిగిపోయి ఉంటుంది. ఏం జరిగింది? అలాగనే పాపాలు ఒప్పుకున్న విడిచిపెట్టిన తర్వాత అది కేసు కొట్టివేయబడింది కాబట్టి దాని గురించి నువ్వు ఇక అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రోజు నీ జీవితంలో దోషం ఉందా, ఏదైనా అపరాధం ఉందా? ఒప్పుకో. 20 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితము నువ్వు ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు, ప్రభు క్షమించాడు, నీకు రక్షణ ఆనందం కలిగింది. మళ్ళా వాటిని ఒప్పుకో అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడండి, ఒక నాయకుడు మన వీధిలోకి వస్తే వీధంతా రోడ్లన్నీ శుభ్రం చేసి 2 వైపులా బ్లీచింగ్ పౌడర్ ఇది వేస్తారు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చేది, మీ గుండెల్లోకి వస్తుంది రాజకీయ నాయకుడు కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడని హృదయంలోకి వస్తుండగా ఇందులో తగిన చెత్త చెదారము వ్యర్థమైనవన్నీ బయట వేయొద్దా? చెప్పండి గట్టిగా, బయట వేయాలి. నీ గుడారము నుండి చెడుతనము తొలగించుకుంటేవా నువ్వు అభివృద్ధి పొందుకుంటావు. మనం చిన్న పాట పాడుకుందాం. పాడదామా? ఐశ్వర్యమిచ్చు